హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీ క్రియేషన్స్ అండి. ఈరోజు మీకు నేను 2 సూపర్ హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ చూపించబోతున్నాను. అందులో ఒకటి వెజిటేబుల్ రాగి సూప్ అండి, ఎగ్ చాట్ అండి. ఫస్ట్గా ముందు ఎగ్ చాట్ ప్రిపరేషన్ చూద్దాము. దీనికి ఆనియన్, టమాటో అండ్ క్యారెట్, కీరా, బాయిల్డ్ ఎగ్స్ కావాలండి. ఆనియన్, క్యారెట్, టమాటో అండ్ కీరా అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ జీరా పౌడర్ అండ్ లెమన్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని అవి సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఎగ్స్ని మిక్స్ చేసుకున్న ఆనియన్ టమాటో సలాడ్లో మిక్సర్లో వేసుకొని ఈ ఎగ్స్ని కూడా కలుపుకోవాలండి. తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ సరిపడా చూసుకొని పెప్పర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వెరీ సూపర్ వెయిట్ లాస్ రెసిపీ. దీన్ని మీరు డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకో రెసిపీ వచ్చి వెజిటేబుల్ రాగి సూప్ అండి. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఫస్ట్ 2 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం వేయించాలండి. వేయించిన తర్వాత క్యారెట్, పచ్చి బఠానీ అండ్ స్వీట్ కార్న్ ముక్కలు తీసుకొని దాంట్లో వేసి కొద్దిసేపు టాస్ చేయాలండి. లైట్గా వేయించిన తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో పోయాలి. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇదిగోండి ఇలా బాగా తెల్లుతూ ఉండాలి వాటరు. ఇలా తెల్లే టైంలో 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ రాగి పిండిని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల రాగి పౌడర్ని తీసుకున్నాను. తర్వాత అది ఉండలు లేకుండా కలుపుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఆ మిశ్రమంలో వేసేయాలి. ఆ మిశ్రమంలో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ మరిగించాలి. దీన్ని మొత్తం కలిపేసుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అంతే, వేడి వేడి వెజిటేబుల్ రాగి సూప్ రెడీ. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ ఇది రోజు నైట్ డిన్నర్లో కానీ తీసుకొని ఇంకేం తినకుండా అలాగే ఉన్నామనుకొని తొందరగా వెయిట్ లాస్ అయిపోతాము. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి సూపర్ రెసిపీ అని చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి.